ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ముళ్ళమూరులో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇటు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఈ యొక్క ముళ్ళమూరులోని ఏపీ మోడల్ స్కూల్లో కూడా ఉదయం నుంచి స్టూడెంట్స్ అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చూపించుకుంటున్న పరిస్థితి కూడా పక్క కనపడుతుంది. ఒకసారి మనతో విద్యార్థులు ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఎటువంటి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కూడా మనకు తెలుస్తున్నాం. అమ్మ చెప్పండి, ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్లో టెస్ట్ చేస్తున్నారు కదా, ఏంది మీకు ఎట్లా ఉందండి, మీ ఫీలింగ్స్ ఏంటి? ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మై నేమ్ ఈజ్ నందిని. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్ ఇన్ ఏపీ మోడల్ స్కూల్ ముళ్ళమూరు. నేను బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో ఇవాళ మా స్కూల్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు నేను ఒంగోలు దాకా వెళ్ళి నాకు ఐసైట్ ఉందేమో అని చెప్పేసి నాకు చాలా డౌట్ ఉండేది. ఒంగోలు దాకా వెళ్ళి చెక్ చేయించుకుందామంటే నాన్నకి కుదరక నన్ను తీసుకువెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇది కండక్ట్ చేయడం వల్ల నేను ఇక్కడ చెక్ చేయించుకున్నాను. నాకు సైట్ ఏం లేదని చెప్పారు. అండ్ ఇప్పుడు నాకు చాలా యూస్ఫుల్గా ఉంది. ఇంకా టైం సేవ్ అయింది నాకు ఒంగోలు దాకా వెళ్ళడం, అండ్ మనీ కూడా సేవ్ అయింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బిగ్ టీవీ టు కండక్టింగ్ మెగా మెడికల్ క్యాంప్ ఇన్ అవర్ స్కూల్. మీరు చెప్పండి, ఈరోజు ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు కదా, మీకు ఏమన్నా చెప్పారా డాక్టర్స్ ఇక్కడ? My name is Renusri. I am studying 9th class AP Model School ముళ్ళమూరు. బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్ వాళ్ళు ఇవాళ మా స్కూల్కి వచ్చారు. మేము ఐ చెక్ చేయించుకుంటే సైట్ ఉందని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అదే మేము ఒంగోలు రావాలంటే చాలా ఖర్చు అయ్యేది. అమ్మ కుదరక తీసుకెళ్ళలేదు. ఇక్కడ వచ్చాక మాకు మనీ సేవ్ అయ్యాయి. అలాగే బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్ వాళ్ళకి థ్యాంక్స్. నువ్వు చెప్పు, ఏం చదువుతున్నావు ఏంటి? 9th class. My name is K. Satvika. I'm studying 9th class. నేను ఇక్కడ నడుము నొప్పి గురించి నేను చాలా సార్లు బాధపడేదాన్ని. ఒంగోలుకి దర్శకి అలా వెళ్ళాలంటే చాలా ఖర్చు అయ్యాయి, ఎక్స్రేకి వాటికి అని చెప్పి. అండ్ ఐ టెస్ట్ కూడా చేయించుకున్నాను. నాకు ఇక్కడ ఏం లేదని చెప్పారు. కాకపోతే కళ్ళల్లో కొంచెం మంట అనిపిస్తే ఐ డ్రాప్స్ ఇచ్చారు. థ్యాంక్ఫుల్ టు బిగ్ టీవీ. ఇది మొత్తానికి ఇక్కడ విద్యార్థులు వాళ్ళు ఒకటి చెప్తున్నారు. ఒక మారుమూల ప్రాంతంలోని ఒక ముళ్ళమూరులో కార్పొరేట్ ఆసుపత్రి ఉన్నటువంటి ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషంగా అని కూడా అయితే వారు చెప్తున్నారు. ప్రస్తుతం మొత్తానికి కొంతమంది ఇక్కడ స్టాఫ్తో ఉన్నారు. ఒకసారి స్టాఫ్తో కూడా మనం మాట్లాడదాం. ఒకసారి వాళ్ళు చెప్దాం. మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారండి? సార్, ఈరోజు బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెగా వైద్య శిబిరంకి మా మోడల్ స్కూల్ సెలెక్ట్ చేసేందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మోడల్ స్కూల్ పిల్లలకు కానీ, స్టాఫ్ కానీ, మిగతా పేరెంట్స్ కానీ, లేదంటే పబ్లిక్ కానీ ఉచితంగా హెల్త్ చెకప్ చేయటము, ఈసీజీ చేయటము, షుగర్ టెస్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలకి కొంచెం ఐ స్పెక్ట్స్ చూశారు కదా, వాళ్ళతో పాటు స్పెక్ట్స్ కూడా ఫ్రీగా ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కానీ ఇలాంటి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం చాలా we express very happiness towards to conduct this program in our model schools. అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు మా స్కూల్ అంటే ఇట్లా మోడల్ స్కూల్స్ లాంటి గవర్నమెంట్ స్కూల్ లాంటి కండక్ట్ చేస్తుంటే ఈ పేద పిల్లలు చాలామంది ఉంటారు కదా, వాళ్ళలోని ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు తెలుసుకొని వాళ్ళ దగ్గరటువంటి మెడిసిన్స్ తీసుకొని వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ఉండాలని తెలుసుకోవచ్చు. ఇలాంటి మెగా వైద్య శిబిరం పెట్టడం వల్ల టీచర్స్ అయినా, పిల్లలైనా, పేరెంట్స్ అయినా, ప్రజలైనా వాళ్ళ లోపల దాగినటువంటి కొన్ని వ్యాధి లక్షణాలు బయటపడటం వల్ల వాళ్ళు ఫ్యూచర్లో ఆ వ్యాధిని నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుంటారు. కానీ మీ బిగ్ టీవీ వాళ్ళు వచ్చి మా స్కూల్ కనెక్ట్ చేయడం చాలా సుఖపడినాము. అలాగే కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి ఫ్రీగా డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, వాళ్ళ మెడిసిన్స్ కానీ, ఎక్విప్మెంట్ తీసుకొచ్చి మా అందరికీ ఫ్రీగా టెస్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సార్, మీరు చెప్పండి, మీరు మొత్తం కూడా ఇక్కడ టెస్ట్ చేస్తారు స్టూడెంట్స్కి. ఇక్కడ మీరు టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ విద్యార్థులు వాళ్ళకి లోపాలు ఏంటి, మీకు ఏం చేశారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు బిగ్ టీవీ. బిగ్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. యాక్చువల్గా మా ఉద్దేశం ఏంటంటే, కిమ్స్ ఒక్కటే కాకుండా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లుగా వాళ్ళల్లో నిగూఢంగా ఉన్నటువంటి కొన్ని జబ్బుల్ని మనం ఇన్హెరెంట్గా ఏదో డయాబెటీస్ కానివ్వండి, జువినైల్ డయాబెటీస్ అంటాం. ఆ జువినైల్ డయాబెటీస్ని కనుక్కోగలిగితే కనుక దానికి ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. కొన్ని సౌకర్యాలు కూడా గవర్నమెంట్ కూడా ఏర్పరుస్తుంది. అందువల్ల రెండోది, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక ఏఎస్డి అట్లాంటివి వాటి కొన్ని కనిపెట్టి ఈవెన్ విత్ స్టెథోస్కోప్ సెల్ఫ్ కనిపెట్టవచ్చు అన్నమాట. వాటిని తద్వారా రెఫరల్ చేసుకోవచ్చు. ప్లస్ పేషెంట్లకి తగ్గట్లుగానే వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేయొచ్చు. చిన్నపిల్లల్లో ఉన్నటువంటి చిన్న లోపాలని తొందరలో కనిపెట్టేసేసి వాళ్ళని పర్మనెంట్ పేషెంట్లు కాకుండా ఈజీ టు క్యూర్ అని చెప్పనేసి స్టార్టింగ్లోనే వాళ్ళని నయం చేయొచ్చు అనేటువంటిది మా సత్సంకల్పం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఏపీ మోడల్ స్కూల్ వాళ్ళు చక్కగా ఉపయోగించుకుంటున్నారని వాళ్ళకి హర్షణీయం తెలియజేస్తున్నాను చప్పట్లతో.
సార్ మీరు చెప్పండి, మీ స్కూల్లో ఈరోజు 500 స్టూడెంట్స్గా ఈరోజు ఈ టెస్ట్ చేయడం జరిగింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? సార్ మొదటగా మన బిగ్ టీవీ యాజమాన్యానికి అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ వెనకబడిన ప్రాంతమైన ముళ్ళమూరులో అది కూడా మా మోడల్ స్కూల్లో ఇలాంటి మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మనకి హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు పెద్దలు. సో ముఖ్యంగా మనం ఆరోగ్యంగా ఉండటం ప్రధానం ఇక్కడ. సో ఈ మెడికల్ క్యాంప్స్ పెట్టడం వల్ల ఏమన్నా తొలి దశలోనే మనం వ్యాధులను నిర్ధారణ చేసి దానికి సంబంధించిన మెడికేషన్ ద్వారా ఆ వ్యాధులను మనం కనుక నయం చేసుకోగలిగితే మా పిల్లలు ఇంకా కూడా చదువు పట్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. కాబట్టి మీ బిగ్ టీవీకి మరియు కిమ్స్ హాస్పిటల్ ఇద్దరికి కూడా మరోసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మన కాలేజీలో మొత్తం 583 మంది విద్యార్థులు ఉన్నారు, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు. సో అందరు విద్యార్థులు కూడా చాలా సంతోషంగా మెడికల్ టెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో బై గాడ్ గ్రేస్ అందరు కూడా మెడికల్ రిపోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఒకరిద్దరు స్టూడెంట్స్కి జోనైనల్ డయాబెటీస్ కూడా మనం ఫైండ్ చేసాము. సో మన డాక్టర్ గారి సహకారంతో ఆ స్టూడెంట్కి తగిన వైద్య సహకారం అందిస్తారని మన హాస్పిటల్ మేనేజ్మెంట్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంతటి మంచి పోగులని ప్రజల్లో తీసుకెళ్తున్న బిగ్ టీవీ యాజమాన్యానికి కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మన బిగ్ టీవీ ఆధ్వర్యంలో ముండ్లమూరు గ్రామంలో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్ అండ్ కాలేజీలో ఏర్పాటు చేయబడినటువంటి మెగా మెడికల్ క్యాంప్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ఆరోగ్యము ఎంత ఇంపార్టెంటో. ఒక సామెత కూడా ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ వర్క్ మీద వాళ్ళ పనుల మీద దృష్టి పెట్టి ఆరోగ్యాన్ని పూర్తిగా వదిలేస్తున్నారు. ఇలా వదిలేయడం వల్ల 50 సంవత్సరాలకో లేకపోతే దగ్గరలోనే కొంతమంది 40 సంవత్సరాలకి కనీసం కాలేజీ స్టూడెంట్స్కి కూడా ఈ షుగరు, బీపీ, ఈ ఇల్ హెల్త్ అంటే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అలా అనారోగ్య సమస్య రావడం వల్ల జీవితాన్ని కోల్పోయినట్టే దాదాపు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యమే దృష్టి పెట్టాలి. మనకు డబ్బు కన్నా అన్నిటికన్నా కూడా ఆరోగ్యమే ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉంటే మనతో అన్నీ ఉన్నట్టే, డబ్బు వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మనం సాధించాలనుకున్న అన్నీ సాధించగలం. కాబట్టి ఆరోగ్యం ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు బిగ్ టీవీ వారు దాన్ని గమనించి ప్రతి మారుమూల పల్లెల్లో కూడా ఈ మెగా మెడికల్ క్యాంపు తీసుకెళ్ళాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి. పిల్లలతో సహా చదువుకునే పిల్లల నుంచి 60-70 ఇయర్స్ వరకు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో, ఒక దృఢ సంకల్పంతో, ఒక మంచి సంకల్పంతో ఈరోజు ప్రతి విలేజ్లో కూడా ఈ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయబడింది. దానికి గాను వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తున్నా, వాళ్ళకి నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది మంచి కార్యక్రమం. వీళ్ళు బిగ్ టీవీ లాగానే ప్రతి ఒక్కరూ కూడా ఇనిషియేట్ తీసుకొని ప్రజలందరిలో ఈ ఆరోగ్యం గురించి, హెల్త్ గురించి అవగాహన కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మా మండలమైన ముండ్లమూరు నందు గల ఏపీ మోడల్ స్కూల్ నందు బిగ్ టీవీ వారు మరియు కిమ్స్ హాస్పిటల్ వారి గారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంప్ అంటే ఎంతో ఆనందదాయకము. మరి ఈ క్యాంపు వలన ఏదైనా సమస్యలున్నా మనం ముందుగానే పసిగట్టేసి దాని నివారణకు మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇంటి క్యాంపులు పెట్టడం ఎంతో ఆనందదాయకము. ఇలాంటి క్యాంపులు ఎన్నో నిర్వహించి ఈ సమాజంలో అందరికి కూడా అవేర్నెస్ కల్పించడం చాలా ఆనందదాయకమైన విషయం. కాబట్టి ఇలాంటి క్యాంపులు ఇంకా మరీ నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. వారికి మా మండలానికి వచ్చి మా మండలంలో ఈ మోపీ మోడల్ స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇది మొత్తానికి బిగ్ టీవీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ముళ్ళమూరులో అయితే ఈ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో ఇటు పెద్ద ఎత్తున ఇటు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితే పాల్గొన్నారు. మొత్తానికి ఈ యొక్క బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మెడికల్ క్యాంపు అనూహ్య స్పందన వచ్చిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఇది మొత్తానికి ఇక్కడ ఉండే తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ, ప్రకాశం జిల్లా నుంచి. For more videos like this, subscribe Big TV channel.